ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దీపావళి రేస్ లో 4 సినిమాలు పోటీ పడ్డాయి. దీపావళి సెలవులు కూడా అయిపోయాయి. మరి ఈ కొత్త సినిమాల్లో బ్రేక్ ఈవెన్ అయిన సినిమాలేంటి? ముందుగా లాభాల్లోకి అడుగుపెట్టిన చిత్రం ఏంటి? ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది? వాచ్ ది స్టోరీ. దీపావళి తెలుగు ఆడియన్స్ కు సినిమా పండుగ కాకపోయినా గత 3 ఏళ్లుగా కొత్త సినిమాలు పోటీ పడుతున్నాయి. గత దీపావళితో హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం ఈ ఏడాది కే ర్యాంప్ తో లేటుగా వచ్చినా ముందుగా బ్రేక్ ఈవెన్ తో తొలి సక్సెస్ అందుకున్నాడు. కిరణ్ కే ర్యాంప్ కు అమెరికా రివ్యూ రైటర్స్ నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు. వీళ్ళిచ్చిన 1.75 రేటింగ్ తో నిర్మాత షాక్ అయ్యాడు. అయితే తెలుగు రాష్ట్రాల్లో సినిమా పడిన తర్వాత ఒక్కసారిగా పాజిటివ్ టాక్ వచ్చింది. ఇది మౌత్ టాక్ గా మారడంతో థియేటర్స్ ఫుల్ కావడం మొదలైంది. కిరణ్ అబ్బవరం లాస్ట్ మూవీ దిల్ రుబా 2 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. డిజాస్టర్ తర్వాత వచ్చిన కే ర్యాంప్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను 8 కోట్లకు అమ్మారు. టార్గెట్ చిన్నదైన ఫస్ట్ డే ఓవర్సీస్ నుంచి వచ్చిన నెగిటివ్ టాక్ సినిమాపై ప్రభావం చూపించింది. ఒక్క రోజులో కోలుకున్న కే ర్యాంప్ 5 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయింది. 16 కోట్లకు పైగా గ్రాస్, 8 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. లవ్ టుడే డ్రాగన్ తో వరుసగా 100 కోట్ల హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ 6వ రోజు 100 కోట్ల మార్క్ దాటాడు. హీరోకున్న క్రేజ్ భారీ బిజినెస్ తీసుకొచ్చింది. సినిమాను 59 కోట్లకు అమ్మగా 43 కోట్లు వచ్చింది. తెలుగు రైట్స్ ని 10 కోట్లకు అమ్మితే 8 కోట్లకు పైగా రాబట్టింది. వీకెండ్ నాటికి బ్రేక్ ఈవెన్ అవుతుందని అంచనా వేస్తున్నారు. దీపావళి రేస్ లో వచ్చిన మరో సినిమా తెలుసు కథకు టాక్ బాగున్నా కమర్షియల్ గా ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 23 కోట్లకు అమ్మితే 7 కోట్లు మాత్రమే రాబట్టింది. దీపావళి సినిమాల్లో ముందుగా వచ్చిన మిత్రమండలి చేతులెత్తేసింది. 4 కోట్ల బ్రేక్ ఈవెన్ తో అడుగు పెడితే ఇంతవరకు 1 కోటి మార్కు కూడా రాలేదు. కామెడియన్స్ చాలా మంది ఉన్నా నవ్వించడంలో వెనకబడ్డారు.